ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. 2024లో ఫస్ట్ కేసు నమోదైతే ఇప్పుడు 2 ఏళ్ళు దగ్గర అయింది. ఇక ఇంకొకటి చేయడానికి ఏం లేదు ఇందులో. నిన్న మొన్నటి వరకు వీళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు అనుకుంటూ చెప్పారు. ఇంకా కేటీఆర్ గారిని పిలిచారు, హరీష్ రావు గారిని పిలిచారు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం తెలుస్తుంది సిట్టు? 2 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి సీరియల్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? కేసీఆర్ గారు విచారణకి హాజరవుతారా? చాలా ఇష్యూస్ని మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ సత్య గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కేసీఆర్ గారు హాజరవుతున్నారా సిట్ విచారణకి? ఆల్రెడీ నిన్న కొంచెం టైం కావాలి అని అడిగినట్టున్నారు. అవును. ఎట్లా అంటే మీ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? హాజరవుతారండి కంపల్సరీ. కాకపోతే తనకున్న వయసు రీత్యా సిట్టే కోరింది, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పేసి. దానికి సానుకూలంగా స్పందించారు. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో కొంత బిజీగా ఉన్నాను కాబట్టి మరొక తేదీని ఖరారు చేయండి అని చెప్పేసి మా అధినేత గారు కోరడం జరిగింది. దాని ప్రకారం సిట్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా హాజరవుతారు. ఇప్పటికి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఈ రోజు వరకు చాలా సందర్భాలలో మనం చూస్తాం, చాలా కేసులకు సంబంధించినటువంటి ఇష్యూలలో అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రావడమో, ప్రకటన రావడమో, లేకపోతే వాళ్ళు మాట్లాడడమో ఏదో చూస్తారు. కానీ ఈ విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారంకి పోలీసులు ఈ రోజు వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. కానీ చాలామందిని విచారించిన తర్వాత ఈ రోజు వరకు కూడా అటువైపు నుంచి ఒక ప్రాపర్ ప్రెస్ నోట్ కానీ, లేకపోతే ఈ కేసులో ఏం జరిగింది కానీ చెప్పడానికి కూడా పోలీసులు కానీ, పోలీస్ శాఖ కానీ, లేకపోతే ఏర్పాటు చేసినటువంటి సిట్లు కూడా ముందుకు రాకపోవడం అని చూస్తుంటే, అంటే ఏం లేదనుకుంటున్నారా దీంట్లో? లేకపోతే ఎందుకని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే దానికి కారణం ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరికారు, బహిరంగంగా బయటపడ్డారు, ప్రజల ముందు దోషి అయ్యారు. అది ఆయన చేసిన తప్పు, ఆయన బహిర్గతం చేసుకున్న తప్పు, అది కేసీఆర్ గారి మీదకి నెట్టాలని చెప్పేసి భావించారు. ఒక కక్షపూరితమైనటువంటి దాన్ని పెంచుకున్నారు కేసీఆర్ గారి మీద. సో 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉంది. దీన్ని రూపుమాపి దీన్ని చెరపడానికి కేసీఆర్ గారి మీద ఒక బురద చల్లాలి. ఆ బురద చల్లడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది. నిజానికి మీరన్నట్టు ఈ రోజుకు తేలిపోవాలి. నిజంగా ఫోన్ ట్యాప్ జరిగితే, వాస్తవాలు ఉంటే అసలు ఫోన్ ట్యాప్కు గురైన వాళ్ళు బయటకు వచ్చైనా మాట్లాడాలి. అరే మమ్మల్ని ఈ సందర్భంలో చేసిర్రు, మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా నష్టం జరిగితే వాళ్ళైనా వచ్చి మాట్లాడాలి. ఎవరు లేరే. అయినా ఎందుకు కొనసాగిస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇది అవసరము. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేని పరిస్థితి. ఏ ఎన్నికల్లోకి పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ నువ్వేం చేసినావు, మాకు ఇచ్చిన రైతు బంధు హామీ ఏమైందని చెప్పేసి అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి కేసీఆర్ ఇచ్చిన దానితో పాటు నేను తులబంగారు ఇస్తా అన్నావు, ఏమైంది తులబంగారు అని అడుగుతున్నారు. నువ్వు పెన్షన్ ఇస్తా అన్నావు కదా, 2000 4,000 అన్నావు, వికలాంగులకు 4,000 6,000 అన్నావు, ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. ఇవాళ కాళేశ్వరం పేరుతో నువ్వు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ 89 లక్షల ఎకరాల బీడుబడ్డ భూముల్ని సాగులోకి తీసుకొచ్చింది కాళేశ్వరం అని చెప్పేసి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకనామిక్ సర్వే చేస్తే అందులో కేసీఆర్ గారి పరిపాలన ఎంత బాగుందనేది చెప్పడం జరిగింది. ఇదంతా ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నేను ఒక మహబూబ్ నగర్ వాసిగా, మహబూబ్ నగర్ బిడ్డగా, మేము మహబూబ్ నగర్లో బిందెలు ఎత్తుకొని కొన్ని కిలోమీటర్ల దూరం పోయేటోళ్ళమండి నీళ్ళ కోసము. బోర్ ఎండిపోతుండే, ఊర్లలో బోర్లు ఎండిపోతుండే, కొట్టుకునే బోర్ పంపులు ఎండిపోతుండే, బావులలో నీళ్లు లేవు, మళ్ళీ బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి, బోర్లు ఎన్ని మీటర్ల లోతుకేసినా నీళ్లు లేని పరిస్థితి. అలాంటి తెలంగాణలోని పాలమూరును, వలసల జిల్లాని, బీడుబడ్డ భూములని పచ్చదనం తెచ్చినటువంటి కేసీఆర్ గారు అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది, మహబూబ్ నగర్ ప్రజల గుండెల్లో ఉంది. దాన్ని ఇవాళ చెరపాలనుకుంటున్నాడు ఒక పాలమూరు బిడ్డగా. ఇవన్నీ ఉన్నాయండి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ కుట్రలో ఇవన్నీ కేసీఆర్ గారికి ఒక బలమైనటువంటి అంశాలు. వీటన్నిటినీ ప్రజల గుండెల్లోంచి తీసేయడం కోసం ఒక కుట్రపూరితంగా ఒక హీనమైనటువంటి ఒక చెడు ఆలోచనలతోటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒకవేళ ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సరిత గారు. ఏ ఫోన్ ట్యాప్ అయినా సరే
భారత ప్రభుత్వ టెలి శాఖకు సంబంధించి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయగలుగుతామా? స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు చేస్తారు? ఫోన్ ట్యాప్ ఇంటెలిజెన్సీ వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అధికారాలు ఉంటాయి చేయడానికి. ఎగ్జాంపుల్, మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. మేము పని చేసేటప్పుడు మేము తెలంగాణలో విద్యార్థి నాయకులుగా చాలా అగ్రగామిగా మంచి పాత్ర పోషించిన వాళ్ళం. రోజుకో ఉద్యమం చేసేటోళ్ళం. ఆనాడు నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాకు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు పిలుపునిచ్చేవాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము పోరాటం చేసేవాళ్ళం. ఆ సందర్భంగా మా ఫోన్లు ట్యాప్ అయినాయి. మేము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అన్నీ కూడా ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలిసిపోతుండే. మరి అంటే ఇంటెలిజెన్సీకి నువ్వు ప్రభుత్వ పెద్దలకి ఎట్లా లింక్ చేస్తావు? అది ఆ వ్యవస్థ శాంతి భద్రతలను కాపాడడం కోసము, జరుగుతున్నటువంటి అంటే ప్రభుత్వ పరిపాలన సక్రమంగా జరగడం కోసము, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకు అందడం కోసము ఒక వ్యవస్థను నడుపుతుంది. అది ఏ ప్రభుత్వమైనా నడుపుతుంది. ఎందుకు నువ్వే మాట్లాడినావు కదా ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని చెప్పేసి. మరి ఇంకా నువ్వు ఎట్లా అంటే ఏమి సహేతుకత ఉంది మాట్లాడడంలో? అంటే ఏమీ లేదు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో లైవ్లీగా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద ఒక బురద చల్లడానికి కావాల్సినటువంటి ఒక చెడు రాజకీయాలని, తప్పుడు ఆలోచనలని ప్రజల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇందులో నిజం లేదు. గతంలో చాలా సందర్భాలలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని అన్నారు కదా. నిజంగా అంటే మీ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనో లేకపోతే మీ పార్టీ నాయకుల మీద బురద జల్లాలని చేసే ప్రయత్నమో చేస్తే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం ఆలోచించుకునే శక్తి లేదు అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీ మీద చేస్తున్నటువంటి ఈ కుట్రలని వీటిని తెలంగాణ ప్రజలు ఆలోచించుకోరనుకుంటున్నారా? ఇది ఉద్యమాల గడ్డ అండి. ఈ ఉద్యమాల గడ్డను, ఆ వారసత్వాన్ని కొనసాగించింది కేసీఆర్ గారు. తెలంగాణ రానికి 14 ఏళ్ళు పోరాటం చేసిండు. ఆ పోరాటాన్ని అందరూ ఆహ్వానించి కేసీఆర్ గారు ఏం చెప్తే అది ఆయన వెనకాల నడుచుకుంటూ చేసుకుంటూ పోయినాం. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పాలనను అందరూ ఆయన పాలనతో ఫలితాలను అందరూ అనుభవించారు. ఏమనుకున్నారంటే ప్రజలు ఒకటే అంది అనుకున్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని అనుకోలే. 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు కదా, కేసీఆర్ సార్ మంచి చేసిండు కదా, ఈయన తులం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చే కడైనా ఇంకో తులం బంగారు ఇస్తా అన్నాడు కదా, చేద్దాం ఒకసారి ఏమైతుంది అని అనుకున్నారు తప్పితే కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కాదండి. ఈ రోజు అదే మాట్లాడుతున్నారు పబ్లిక్. మేము కేసీఆర్ గారు పోతారు అనుకోలేదు, కేసీఆర్ గారు ఉంటారని అనుకున్నాము, వీడు వస్తారని మేము అనుకోలే. రేవంత్ రెడ్డి అనే పదం పలకడానికి కూడా ఊర్లలో ఇష్టపడట్లేదండి. మీరు కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే వివిధ సందర్భాలలో చిత్తు వాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అంత దిగజారుడు వ్యవహార శైలి రేవంత్ రెడ్డి గారిది. కేసీఆర్ గారు ఎక్కడండి, చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి. తెలంగాణ కోసం ఆయన ప్రాణాన్ని తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన వాడు. ఒకటే మీరన్నట్టు ఏంటంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నా, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలన్నా వీళ్ళని ఎప్పటికప్పుడు బదనాం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. దానిలో భాగంగానే ఈ కార్ రేస్ తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? ఏమి చేయలేడు. బన్మాడ ఫామ్ హౌస్ కేసు తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? ఏమి చేయలేదు. హరీష్ అన్న మీద ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇప్పించారు. ఏం జరిగిందండి? ఏమి జరగలేదు. వాళ్ళు వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చిందండి? అవినీతి జరిగిందని ఇచ్చిందా? ఇవ్వలేదే. కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టులే మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతెందుకు ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి కూడా చేసుకుంటే చేసుకొని నువ్వు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు నీకు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకేం భయం? ఏంటంటే ఒకటే, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, తెలంగాణ ప్రజలు రూపుమాపాలనుకుంటున్నారు. అది జరగదు. తెలంగాణ పోరాటాల గడ్డ. ఎవరైందనేది ఖచ్చితంగా చూస్తుంది. 10 ఏళ్ళు తెలంగాణ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిందంటే ఊరికనే ఇచ్చిందా? ఊరికనే ఇవ్వలేదు. ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. సరే మార్పు అని చెప్పేసి నువ్వు షోలలో ఊరికే ఊది అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు. కానీ నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనాయి? నువ్వు ఇంత మాట్లాడినావు కదా, కాళేశ్వరం మీద మాట్లాడినావు, ఫోన్ ట్యాప్ మీద మాట్లాడినావు, రకరకాలుగా మాట్లాడినావు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినావు. నీ తొత్తు మీడియా పచ్చ ఛానల్స్ ఎవరైతున్నారో ఆ పచ్చ ఛానల్స్ని ఉపయోగించుకొని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ముఖ్యంగా ఎంత నీచంగా మాట్లాడినావు. ఒకటంటే ఒకటి నిరూపించినావు. నువ్వు నీ మంత్రి కొండా సురేఖ గారు కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఏం నిరూపించినవు? ఏవీ లేవు సరిత గారు. ఒకటే ఏంటంటే బురద జల్లాలి, ఆ బురదను కొనసాగించాలి, చల్లుతూనే ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారు కంకణ గట్టుకున్నారు. అంతే తప్పితే ఇందులో ఒరిగేది ఏం లేదు. నేను బీఆర్ఎస్ నాయకురాలుగా నేను చెప్తున్నా, ఇట్లాంటివి మా కేసీఆర్కి ఎన్ని, నువ్వెంత అసలు కేసీఆర్ ముందు
నువ్వు గురువు అని చెప్పుకున్నోన్నే తెలంగాణలో లేకుండా చేసి పడేసిండు. నువ్వెంత ఆయన తలుసుకుంటే అసలు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్. మీ పార్టీ జెండా దిమ్మలే కూల్చాలని పిలుపునిస్తున్నారు కదా వాళ్ళు. అట్లాంటి టీడీపీ పార్టీని మీరు బొందబెట్టిరు కాబట్టి మీ పార్టీ జెండా దిమ్మలు కూలగొట్టాలని కూడా చెప్తున్నారు కదా. అసలు ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ముఖ్యమంత్రి అయ్యండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే టీడీపీలో ఉన్నాడా లేకపోతే బీజేపీలో ఉన్నాడో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఒక దగ్గరకు ఏం చెప్తాడు, నేను పాఠాలు బీజేపీలో నేర్చుకున్నా, కాలేజీ అక్కడ చేసిన, పరిపాలన ఏడ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు, ఉద్యోగం ఏడ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు. ఈయనకు పద్ధతి పాడు లేదండి. కాకపోతే ఈ 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఏం తెలుసుకున్నారంటే, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లుండకూడదు అంటే ఇట్లుండకూడదు అని తెలుసుకున్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళ అంటే చాలా నీచంగా ఉన్నాడు ఈయన. మీరే మాట్లాడుతున్నారు, ఆయనేమో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటున్నారు కదా. ఎట్లా అది కలగా మిగిలిపోతుంది. ఎట్లా అవుతాడు, ఎట్లయితాడు రేవంత్ రెడ్డి? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు ఎన్ని వచ్చినాయండి బీఆర్ఎస్కి? ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ ఎవ్వరు కూడా కింది స్థాయికి పోయి పనిచేయరు. ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లేసారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు మాకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాయి. మేము గతంలో తగ్గింది కూడా మాకు ఓటు శాతము జస్ట్ 1.7% జనరల్ ఎలక్షన్స్ లో. దానికే నేను ఓ అని చెప్పేసి ఎగిరిపోతున్నటువంటి సందర్భం ఉంది రేవంత్ రెడ్డి. నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నువ్వు ఎంత రిగ్గింగ్ చేసినావు? అసలు ఆ సీటు మాది, మేం గెలవాలి. రిగ్గింగ్ చేసినావు, దొంగ ఓట్లు వేయించినావు, ఏమంటారు ఎంట్రన్స్ నుంచి రాకుండా ఎగ్జిట్ లోంచి తీసుకొని వచ్చినావు చాలా మందిని. అవన్నీ కూడా బయటపడ్డాయిగా. అట్లేమన్నా నువ్వు దొంగతనంగా లేకపోతే ఇంకో రకంగా ఇప్పుడు బయట వస్తున్నటువంటి అంటే ఏవిఎంలకు సంబంధించి ఇంకేదన్నా అది చేసి అట్లాంటిది ఏదైనా చేస్తే వస్తావేమో, కానీ నువ్వు ప్రజల ఓట్లతోటి తెలంగాణ ప్రజలను మెప్పించి అధికారంలోకి ఎట్టి పరిస్థితులలో రావు. అది కాదు. అంతెందుకు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్సే మీకు మంచి లెసన్స్ చూపిస్తాయి.